శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడడంతో పైకప్పు కూలి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడడంతో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం షిఫ్టులో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. కూలీలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ఘటన జరిగిన తీరు, టన్నెల్లో ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలానికి చేరుకుని ఉత్తమ్తో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. सुबह में कितने बजे को गया अंदर? 8 बजे गया। सुबह में शिफ्ट हो तुम्हारा? कितने आदमी गया पूरा अंदर? 50? हाँ हाँ। कहाँ हो गया तू अंदर? अंदर में तो ऐसे पानी आ रहा था, अचानक एक फ्लो आ गया, भागने नहीं सका। अब कितने आदमी हैं? अब कितने आदमी हैं अंदर? अभी अंदर में 8 आदमी नहीं मिला। 8 आदमी नाम मालूम तुम्हारे को? नाम मालूम। हाँ, कौन कौन है कि मालूम नहीं? रमेश के आदमी। हाँ, कौन सा स्टेट वाला है पूरा अंदर? द्विवेदी साहब, हाँ, श्रीनिवास साहब, श्रीनिवास, यही लो इन पूरा ऑफिसर इन पूरा लेबर है संतोष साहू, लेबर संतोष साहू, संतोष साहू, अनुज साहू और संदीप, संतोषु, अनुज साहू, संदीप, 3 आदमी। अभी तो मैं भी भागा और आदमी मतलब अंदर ही रह गया है और बाकी सब अंदर से बाहर आ चुके हैं। बस इतना ही है। अंदर से आदमी టన్నెల్ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రైట్, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దగ్గర అయితే 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటలకైతే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇక్కడ సొరంగ మార్గం జరుగుతున్న క్రమంలో 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేరకు పైకప్పు పెచ్చులో ఊడి కింద పడిపోయింది. ఒకసారిగా సొరంగ మార్గంలో లోపల పనిచేస్తున్న కార్మికులందరూ కూడా దాన్ని చిక్కుకుపోయారు. సుమారు ఉదయం షిఫ్ట్ లో 50 మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో షిఫ్ట్ మారే క్రమంలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సురక్షితంగా 42 మంది బయటకు వచ్చారు. మరొక 8 మంది కూడా లోపలనే చిక్కుకుపోయినట్లు కూడా సమాచారం ఉంది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియగానే వెంటనే ఇక్కడ సీఎం కూడా దీనిపైన ఆరా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పైన గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకుంటారు. దీనికి సంబంధించి దోమలపెంటలోని జేపీ గెస్ట్ హౌస్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా సమావేశమయ్యారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం లోపల ఎంతమంది ఉన్నారు, వారు ఏ ప్రాంతం చెందినవారని కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 7 కూడా గుర్తించారు. వీరందరూ కూడా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి కూడా గుర్తించారు. అయితే వారిని వెంటనే బయటకు తీసే విధంగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటు అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా రెస్క్యూ టీం కూడా ప్రయత్నిస్తున్నారు. భారీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కూడా ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా తగు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఆక్సిజన్ సొరంగ మార్గంలో అనేది ఆక్సిజన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సొరంగ మార్గంలోకి పైపులు వేసి అక్కడ ఆక్సిజన్ కూడా అందిస్తున్న పరిస్థితితో ఉంది. అయితే వీలైనంత తొందరగా లోపల చిక్కున్న కార్మికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండి వారందరూ తీసుకొచ్చే విధంగా కూడా బయటకు తీసుకొచ్చే వరకు కూడా అక్కడే ఉండి అక్కడ పనులన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షిస్తూ వీలైనంత త్వరగా కూడా ఈ కార్మికులందరినీ బయట తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్నాళ్ళుగా అయితే ఇక్కడ సొరంగ మార్గం పనులు అయితే నిలిచిపోయి ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా పనులు మళ్ళీ పునరావృతమయ్యాయి. అయితే ఈ 4 రోజుల నుంచి పనులు జరుగుతున్న క్రమంలో ఉదయం 8:30 గంటల సమయంలో అయితే ఇక్కడ 14 కిలోమీటర్ల వద్ద 3 మీటర్ల మేర అయితే ఇక్కడ పైకప్పు అనేది పెచ్చులు ఓడిపడ్డాయి. దీంతో ప్రమాదం సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్. जोर से बोलिए। आपका कौन सा शिफ्ट है अंदर? कितना आदमी ड्यूटी के अंदर? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడడంతో పైకప్పు కూలి 2 కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడడంతో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం షిఫ్టులో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. కూలీలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు.
ఘటన జరిగిన తీరు, టన్నెల్లో ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలానికి చేరుకుని ఉత్తమ్తో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.